అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ వెబ్ సెక్యూరిటీ. అంటే మన ఆన్లైన్ ప్రపంచాన్ని ఒక డిజిటల్ కోటలా ఎలా మార్చుకోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం రోజూ వాడే వెబ్ అప్లికేషన్లు, వెబ్సైట్లు ఇవన్నీ నిజంగా ఒక పటిష్టమైన కోటలా ఉన్నాయా, లేకపోతే ఎవరైనా సులువుగా కూల్చేయగల ఇసుకగూడులా ఉన్నాయా? ఎందుకంటే ఆన్లైన్లో మన ఉనికికి రక్షణ అనేది చాలా చాలా ముఖ్యం. నిజానికి ప్రతి వెబ్ అప్లికేషన్ ఒక కోటలాంటిదే. మన వ్యక్తిగత వివరాలు, మన డబ్బుకు సంబంధించిన సమాచారం, ఇలా ఎంతో విలువైన డేటాను అది కాపాడుతూ ఉంటుంది. సహజంగానే విలువైనది ఏదైనా ఉంటే దానిపై దాడులు జరుగుతూనే ఉంటాయి కదా. ఈ కోటలు ఎంత పటిష్టంగా ఉంటే వాటిని నడుపుతున్న వ్యాపారాలు, వాటిని వాడుతున్న మనలాంటి వాళ్లు అంత సేఫ్గా ఉంటారు. సరే, అయితే మనం మొదటి రక్షణ వలయం దగ్గరికి వచ్చేద్దాం. అదేంటంటే కోటగోడలు. ఇక్కడ కోటగోడలు అంటే మరేంటో కాదు, అప్లికేషన్ రాసిన కోడ్ అన్నమాట. అటాకర్స్ అంటే దాడి చేసేవాళ్లు ఎప్పుడూ ఫ్రంట్ డోర్ నుంచి పెద్ద పెద్ద ఆయుధాలతో రారు. వాళ్ళు చాలా తెలివిగా కోటగోడల్లో ఉన్న చిన్న చిన్న పగుళ్ల కోసం వెతుకుతారు. టెక్నికల్గా చెప్పాలంటే అప్లికేషన్ కోడ్లో ఉండే లోపాలు అంటే వల్నరబిలిటీస్ అన్నమాట. వెబ్ బిజినెస్లకు ఇదే అతిపెద్ద తలనొప్పి. ఎందుకంటే ఒక చిన్న పగుళ్లు చాలు మొత్తం కోటనే కూల్చేయడానికి. అలాంటి పగుళ్లకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. దీన్నే షార్ట్గా XSS అంటారు. ఇది చాలా కామన్గా జరిగే అటాక్. ఇందులో ఏమవుతుందంటే అటాకర్స్ ఒక హానికరమైన కోడ్ను మనం నమ్మే వెబ్సైట్లోకి ఇంజెక్ట్ చేస్తారు. చివరికి దాని దెబ్బ ఆ వెబ్సైట్ను వాడే మనలాంటి యూజర్స్పై పడుతుంది. ఈ XSS దాడి సింపుల్గా 3 స్టెప్స్లో జరిగిపోతుంది. ఫస్ట్, అటాకర్ వెబ్సైట్లోకి ఒక మలీషియస్ స్క్రిప్ట్ను పంపిస్తాడు. సెకండ్, మనలాంటి ఒక యూజర్ ఆ వెబ్సైట్ పేజ్ను ఓపెన్ చేయగానే ఆ స్క్రిప్ట్ మన బ్రౌజర్లో రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక ఫైనల్గా ఆ స్క్రిప్ట్ మన సెషన్ కుకీస్ లాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ను దొంగిలిస్తుంది. మరి ఈ గోడల్ని పటిష్టం చేయడమెలా? దానికోసం మెమరీ కరప్షన్ లాంటి ఇతర లోపాల కోసం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అలాగే ఫజ్ టెస్టింగ్ లాంటి టెక్నిక్స్ వాడుతూ సిస్టంలో వీక్ స్పాట్స్ ఎక్కడున్నాయో కనిపెట్టాలి. అన్నింటికన్నా ముఖ్యం, లోపలికి వచ్చే ప్రతి రిక్వెస్ట్ను అనుమానాస్పదంగా ఏమైనా ఉందా అని మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే, మన కోట గోడల సంగతి చూశాం. ఇప్పుడు మనం గేట్ల దగ్గరికి వద్దాం. అంటే మన రెండో విభాగం, ద్వారాలను కాపాడటం. సింపుల్గా చెప్పాలంటే కోటలోకి ఎవరిని రానివ్వాలి, ఎవరిని ఆపాలి అనేది ఇక్కడ చూద్దాం. ఇది చాలా సింపుల్ రూల్, కానీ చాలా పవర్ఫుల్. అందరికీ మనం కోట తాళం చెవులిచ్చేయం కదా. ఎవరికి ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి, వాళ్ళు లోపల ఏం చేయొచ్చో అనేది చాలా జాగ్రత్తగా డిసైడ్ చేయాలి. దీన్నే టెక్నికల్గా ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ లేదా IAM అంటారు. ఇదొక కంప్లీట్ ఫ్రేమ్వర్క్. కరెక్ట్ పర్సన్కి కరెక్ట్ రీసోర్సెస్ మీద కరెక్ట్ యాక్సెస్ మాత్రమే ఉండేలా చూసుకుంటుంది. మన కోటకి గేట్ కీపర్స్ లాంటిదన్నమాట. IAMలో ముఖ్యంగా 2 విషయాలుంటాయి. ఒకటి ఆథెంటికేషన్, అంటే లోపలికి వస్తున్న వ్యక్తి తను చెప్పుకుంటున్నది నిజమేనా కాదా అని వెరిఫై చేయడం. 2 ఆథరైజేషన్, అంటే లోపలికి వచ్చాక వాళ్ళకి ఏం చేసే పర్మిషన్ ఉంది అని డిసైడ్ చేయడం. వేర్వేరు సంస్థలు అంటే వేర్వేరు కోటలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వాల్సొచ్చినప్పుడు ఈ IAM సిస్టమ్ చాలా కీలకం. రైట్, గోడలు సెక్యూర్, గేట్లు సెక్యూర్. మరి మెసెంజర్ల సంగతేంటి? అంటే ఒక కోట నుంచి ఇంకో కోటకి మెసేజ్లు వెళ్తాయి కదా, వాటిని ఎలా భద్రపరచాలి? అదే మన 3వ విభాగం, సందేశహరులను భద్రపరచడం. ఈ డిజిటల్ మెసెంజర్స్ అంటే వెబ్ సర్వీసెస్ ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి SOAP అనే ఒక ప్రోటోకాల్ను వాడతాయి. SOAP అంటే సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇది సర్వీస్ల మధ్య సమాచారాన్ని పంపించుకోవడానికి ఒక పద్ధతి అన్నమాట. చూడండి, జనరల్గా అన్ని APIలకి కొన్ని కామన్ సెక్యూరిటీ రిస్క్స్ ఉంటాయి. కానీ SOAP ప్రోటోకాల్ స్ట్రక్చర్ కొంచెం కాంప్లెక్స్గా ఉండటం వల్ల దానికి కొన్ని స్పెషల్ వల్నరబిలిటీస్ కూడా ఉన్నాయి. అటాకర్స్ SOAP మెసేజ్లు తయారయ్యే విధానాన్ని టార్గెట్ చేసి దారి చేయగలరు. ఇక మనం లాస్ట్ అండ్ ఫైనల్ లైన్ ఆఫ్ డిఫెన్స్కి వచ్చేసాం, 4వ విభాగం, విపత్తు ఖజానా. ఒకవేళ వర్స్ట్ కేస్ జరిగి గోడలు బద్దలై గేట్లు తెరుచుకుంటే అప్పుడేం చెయ్యాలనే ప్లాన్ ఇది. ఈ కొటేషన్ చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఎంత బలమైన కోట అయినా సరే
అందులోని అత్యంత విలువైన వస్తువులను కాపాడుకోవడానికి ఒక ఎమర్జెన్సీ ప్లాన్ ఉండాలి. మన డిజిటల్ కోట విషయంలో ఆ విలువైన వస్తువు మన డేటా. ఆ ఎమర్జెన్సీ ప్లానే డేటా బ్యాకప్. దీనికి ఒక చాలా పాపులర్ రూల్ ఉంది. అదే 3-2-1 రూల్. ఫస్ట్, నంబర్ 3. మీ డేటాకి ఎప్పుడూ 3 కాపీలుండాలి. ఒకటి ఒరిజినల్ ఫైల్, దానికి అదనంగా 2 బ్యాకప్ కాపీలు. తర్వాత నంబర్ 2. ఈ బ్యాకప్ కాపీలను 2 వేర్వేరు రకాల మీడియాలు స్టోర్ చేయాలి. ఉదాహరణకు, ఒకటి మీ కంప్యూటర్ ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్లో ఉంటే, ఇంకొకటి ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ లేదా క్లౌడ్ స్టోరేజ్లో పెట్టాలి. ఇక ఫైనల్గా నంబర్ 1, ఈ బ్యాకప్లలో కనీసం ఒక్క కాపీ అయినా సరే ఆఫ్ సైట్లో, అంటే మీ ఆఫీస్ లేదా ఇంటికి దూరంగా వేరే లొకేషన్లో భద్రపరచాలి. ఒకవేళ అగ్ని ప్రమాదం లాంటివి జరిగినా మీ డేటా సేఫ్గా ఉంటుంది. సో, చూశారుగా, డిజిటల్ కోట అంటే ఏదో ఒక్కటి కాదు. అది ఒక కంప్లీట్ సిస్టమ్. బలమైన గోడలు, జాగ్రత్తగా కాపలా కాసే ద్వారాలు, సురక్షితమైన మెసెంజర్స్, ఇంకా ఒక విపత్తు ఖజానా. ఇవన్నీ కలుస్తేనే మన ఆన్లైన్ ప్రపంచం నిజంగా సురక్షితంగా ఉంటుంది.